అంటే చెప్పే చరిత్రలో కరెక్ట్ వేలో చెప్పట్లేదు. నిజాలు దాచారనా, లేకపోతే హిందుత్వాన్ని బలంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారనా, లేకపోతే దేవుడు లేడనేది బౌద్ధాన్ని నాశనం చేసి హిందుత్వం బలవంతంగా రుద్దబడింది భారతదేశంలో. ఏ దేశాలైతే నాస్తికత్వాన్ని నమ్ముతున్నాయో ఆ దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్నాయి. చైనాలో ఏముండేది, వాళ్ళకు కూడా వాళ్ళు నమ్మే పద్ధతులు వాళ్ళు నమ్ముతారు. నిన్న కూడా ఒక ఆస్ట్రాలజర్ని అడగడం జరిగింది. మిగతా దేశాలు, ఇదే క్వశ్చన్ నేను అతని ముందు రేజ్ చేశాను, మిగతా దేశాలు సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా వాళ్ళు అందిపుచ్చుకుంటూ అభివృద్ధి పదంలో వెళ్తుంటే మనం ఇంకా జాతకాలు ముహూర్తాలు అంటే ఇక్కడే ఆగిపోతున్నాం అన్నట్టు ఎవరు చెప్పారండి? వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళు పామిస్ట్రీ ఈ టైప్ ఆఫ్ లో వాళ్ళు. చైనా నమ్మింది బౌద్ధం, జపాన్ నమ్మింది బౌద్ధం, బుద్ధుడేమో నాస్తికుడు, దేవుడు లేడు అన్నాడు. వాళ్ళు నాస్తిక దేశాలు జపాన్ అండ్ చైనా ఎక్కడున్నాయో మనకు తెలుసు. స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ టు సమ్ ఎక్స్టెంట్ నాస్తికత్వాన్ని ఎక్కువగా ఆదరించారు. గణనీయమైన సంఖ్యలో నాస్తికత్వం ఉన్న దేశాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా కనిపెడుతున్నారు. ఎక్కడెక్కడైతే ఇస్లాం కానీ హిందూయిజం కానీ మతమౌఢ్యమైన ఇవి ఉన్నాయో అవి వెనకబడే ఉన్నాయి, అవి వెనకబడుతూనే ఉంటాయి. ఈ రోజున మన పాపులేషన్ చైనా పాపులేషన్ సరి సమానం. చైనా కంటే ఇప్పుడు అధిగమించాం, మనం ఒక 5-6 కోట్లు ఎక్కువ ఉన్నాం, సమానమే అనుకుందాం. వాళ్ళ జీడిపిలో మనం 20%, అంటే వాళ్ళకంటే సరి సమానమైన జనాభా కలిగి వాళ్ళు సంపాదించే దాంట్లో 20% కూడా మనం సంపాదించట్లేదంటే దానికి మెయిన్ కారణం ఈ మతం. ఈ మతము కులం గురించి మనం డిస్కస్ చేసి స్పెండ్ చేసేంత టైం వేరే యాక్టివిటీస్లో స్పెండ్ చేస్తే మన జీడిపి పెరుగుతుంది. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రియేటివిటీ పెరుగుతుంది. సైన్స్లో కావాల్సింది ఏంటి? ఆలోచన, క్రియేటివిటీ. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కావాలి. ఇది ఇలాగే జరుగుతుంది, దీన్ని ప్రశ్నించకూడదు. మీకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందర మీకు ఎక్కడైనా సరే గోమూత్రం తాగేవాళ్ళు ఎవరైనా కనపడ్డారా? ఈ రోజున ఆవు నుంచి మూత్రం వస్తుంటే తాగుతున్నారు. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. ఆడెవడో రామ్దేవ్ బాబా అని తీసుకొచ్చాడు. ఈసారి మదన్ గుప్తాని ఇంటర్వ్యూకి తీసుకొస్తే మీరు రామ్దేవ్ బాబాది బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ గోమూత్రం పెట్టి తాగమని చెప్పండి. నాట్ ఓన్లీ మదన్ గుప్తా, ఏ బీజేపీ ఆర్ఎస్ వచ్చినది ముందు ఆ గోమూత్రం తాగు, ఫుల్ బాటిల్ తాగు. ఇది సీల్ బాటిల్ అక్కడి నుంచి తెప్పించాం. ఏది రామ్దేవ్ బాబా. నేను కావాలంటే మీకు సప్లై చేస్తాను. ఏమంటే రాజశేఖర్ గారు ఫలానా వాళ్ళ ఇంటర్వ్యూ ఉంది, బీజేపీ నాయకులు వస్తున్నారు అంటే నేను మీకు కావాలంటే 10 బాటిల్స్ కొని పెడతాను ఇక్కడే, సీల్ బాటిల్, దాంట్లో ఏమైనా కలిపి ఏమైనా ఇది రాకుండా బిల్లుతో సహా ఇస్తాను నేను. తాగమనండి. తాగరాళ్ళు. జనాలని పిచ్చోళ్ళు చెయ్యాలి, జనాలను పిచ్చోళ్ళు చేసుకొని ఓట్లు వేయించుకోవాలి. సో మదన్ గుప్తా గారు దయచేసి ఈ దేశం మీద దయాదాక్షిణ్యాలు చూపండి. దేశంలో ప్రేమ ఉంటే మీకు నిజంగా దేశభక్తి అనేది మీ కోట్ల కణాల్లో ఒక్క కణంలో అయినా దేశభక్తి అనేది ఉంటే ఈ డ్రామాలు ఆపేసేయండి దయచేసి. వాస్తవాలు మాట్లాడుకుందాం, వాస్తవాలు చెప్దాం. బౌద్ధాన్ని నాశనం చేసి హిందూ మతం స్థాపించిన మాట వాస్తవం అవునా కాదా? స్వామి వివేకానంద చెప్పింది ఏంటి? పూరి జగన్నాథ్ ఆలయం ఏంటి? శంభుగుడి వధ గురించి మాట్లాడండి. అలాగే అయోధ్యకాండలో 109వ సర్గంలో 34వ శ్లోకం బుద్ధుడి గురించి చెప్తుందా లేదా? ఇంకెంతకాలం దాస్తారండి? నిజాలు చెప్పండి. రాబోయే తరాలైనా సరే బాగుపడతాయి. మన తరాలు ఎట్లాగో నాశనం అయిపోయినాయి, రాబోయే తరాలైనా సరే ఎట్లన్నా బాగుపడతాయి. వీళ్ళంతా దేశద్రోహ పార్టీలు ఎవరో లేరండి. ఒక పుస్తకం రిలీజ్ చేశారు, ఎంఎం నరవణే గారు పుస్తకం రాశారు. దాంట్లో 4 చైనీస్ ట్యాంకులు భారతదేశం వైపు దూసుకుంటూ వస్తున్నాయి. ఇమీడియట్గా అక్కడ జోషి అనే జనరల్ అప్పుడు ఆర్మీ చీఫ్గా ఉన్న నరవణే గారికి ఫోన్ చేశారు, ఇట్లా వస్తున్నాయి ఏం చేయమంటారు అని. అండ్ ఇమీడియట్గా రక్షణ మంత్రికి ఫోన్ చేశారు. అప్పుడు బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉన్నారు, ఆయనకు ఫోన్ చేశారు. విదేశాంగ మంత్రికి ఫోన్ చేశారు, అజిత్ దోవల్కి ఫోన్ చేశారు. ఎవడూ రెస్పాన్స్ లేదు. అవి వేగంగా దూసుకొస్తున్నాయి.
దూసుకొస్తుంటే ఏం చేశారంటే ఇప్పుడు ఫైర్ చేయండి మీరు, కానీ మభ్యపెట్టడానికి ఫైరింగ్ చేస్తున్నట్టు ఓన్లీ లైట్ మాత్రమే వెళ్ళి డ్యామేజ్ జరగకుండా లైట్లు చేయమని ఫ్లేర్స్ అంటారు వాటిని, ఫ్లేర్స్ ఫైర్ చేయమని చెప్పారు. ఫ్లేర్స్ ఫైర్ చేయడం మొదలెట్టారు వీళ్ళు. వాళ్ళు ఒకటి రెండు చూస్తారు, వాళ్ళకి అర్థం కాదేంటి, వాళ్ళకి అది ఒరిజినల్ డమ్మీ వాళ్ళకి అర్థం కాదేంటి, ఇదేదో డమ్మీ ఉందని అడ్వాన్స్ వస్తున్నారు. చాలాసేపటి తర్వాత రక్షణ మంత్రి వచ్చి వాళ్ళు ఇంకా 200-300 మీటర్ల దూరంలోకి వచ్చేసారు. వాళ్ళు వస్తున్నారని చెప్తే ఇమీడియట్గా ఫస్ట్ మీరు ఫైర్ చేయాలి, వాళ్ళని అక్కడ ఆపని చెప్పాలి కదా. చెప్పకుండా వాళ్ళు 100 మీటర్ల దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి అని చెప్పారు. అప్పుడు కూడా ఎదురుదాడి చేయమని చెప్పలా. ఈడు నాకు 56 అంగళాల ఛాతి, నేను ధీరో దాత్తుండి అని చెప్తాడు మోడీ. నీ అంత పిరికి పందే వాడు లేడు. చైనా ఆక్యుపై చేసుకుంది, సుబ్రహ్మణ్య స్వామి చెప్తాడు 1500 చదరపు కిలోమీటర్లు చైనా ఆక్యుపై చేసుకుందని చెప్తున్నాడు. పచ్చి అబద్ధాల కోరు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదన్నా చెప్పితే ఫస్ట్ అది అబద్ధం నిర్ధారించుకోండి. ఓకే, అబద్ధము, దానికి వాళ్ళు ప్రామాణికం చూపిస్తే, ఆధారాలు చూపిస్తేనే నిజమని నమ్మండి, లేకపోతే అది బ్రాండ్. అది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్పినా పచ్చి అబద్ధం. ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, మనం పాకిస్తాన్కి తిప్పికొట్టిన సమాధానాలు కావచ్చు, ఇప్పుడు మరి అదే ప్రధాని ఆధ్వర్యంలోనే కదా జరిగాయి. సరే, పాకిస్తాన్ని తిప్పికొట్టి మనకి పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో చాలా 4-5 యుద్ధాలు జరిగాయి. 1940 స్వాతంత్రం వచ్చిన వెంటనే యుద్ధం జరిగింది. ఎవరు గెలిచారు? అప్పుడు ఎవరు ప్రధానమంత్రి? నెహ్రూ ప్రధానమంత్రి. శాస్త్రి గారి హయాంలో మళ్ళీ ఒకటి జరిగింది. గెలిచామా? 1971 బంగ్లాదేశ్ యుద్ధం. 93,000 మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు. అంతకంటే పెద్ద తోపా వీళ్ళు. ఓకే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హైయెస్ట్ ఆర్మీ సరెండర్ ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది. పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది ఇందిరాగాంధీ. వీళ్ళ కల్లో కూడా కాదు. అమెరికా తన న్యూక్లియర్ ఇవున్న 7th ఫ్లీట్ని పంపిస్తే ఇందిరాగాంధీ వెనక్కి తగ్గలేదు. డి అంటే డి అంది. అవును. ఇప్పుడు మొన్న ఏమంటాడు, ట్రంప్ విత్డ్రా చేసుకోమంటే విత్డ్రా చేసుకున్నా అంటాడు. ఇప్పుడు ఆ స్వయాన ఆర్మీ చీఫ్ ఎంఎం నర్వానే ఆయన ఆత్మకథలో రాసుకుని, నేను ఇట్లా చైనీస్ ట్యాంకులు మన వైపు దూసుకొస్తున్నాయి, నన్ను ఎదురు దాడి చేయడానికి పర్మిషన్ ఇవ్వమండి అంటే పర్మిషన్ ఇవ్వకుండా తాత్సారం చేసి, తీరా కన్నుచూపు మేరలోకి వచ్చిన తర్వాత నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయన్నారు. అది దూరంగా ఉంటే ఆపితేనే ఆపడం కరెక్టా, లేకపోతే చేయి దాటిపోయిన తర్వాత నీకు ఏది, అది కూడా అప్పుడు కూడా ఆదేశాలు లేవు. ఎదురు దాడి చేయండి, దేశం మీ వెంట ఉంది, నేను మీ వెంట ఉన్నాను, లేదు. అదే 1971 ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి. ఇందిరాగాంధీ మన అప్పుడు జనరల్ మానిక్ షా ఆర్మీ జనరల్, ఇట్లా మనం యుద్ధం చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు కుదరదండి అంటే ఇందిరాగాంధీ కోపం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోయేది ఏప్రిల్లో అడిగింది ఇందిరాగాంధీ, కనీసం 6 నెలలు టైం కావాలన్నారు. ఏంటి ఎందుకు అంటే, ఇప్పుడు నా ఆర్మీ అంతా వేరే వేరే చోట్ల ఉంది, వాళ్ళందరినీ ఈస్టర్న్ బార్డర్కి తీసుకురావాలి, అంటే బంగ్లాదేశ్ బార్డర్ సరిహద్దులోకి తీసుకురావాలి, కొంత పాకిస్తాన్ బార్డర్ దగ్గర పెట్టాలి. నంబర్ 1. నంబర్ 2, రాబోయేది వర్షాకాలం. అక్కడ బంగాల్లో దీంతో పాటు బీభత్సమైన వర్షం పడుతుంది, మొత్తం బురద, ట్యాంకులు కూరుకుపోతాయి. మనకి ఆ బురద అలవాటు లేదు. ఏది పంజాబ్ నుంచి, పంజాబ్ హర్యానా నుంచి వచ్చి ఎక్కువ వాళ్ళే కదా సైన్యం ఉంది, వాళ్ళు వచ్చి ఈ వాతావరణంలో యుద్ధం చేసేందుకు వాతావరణం అనుకూలించదు. కాబట్టి వర్షాలు ఆగిపోతే నవంబర్లో అప్పుడైతే నేను సిద్ధం అన్నా. ఇందిరాగాంధీకి కోపం వచ్చేసింది. అదేంటి నా మాట, గెలవాలంటే 6 నెలలు ఆగాలి, లేదంటే చేద్దామన్నారు. లేదు, మీ సైన్యానికి అధిపతి మీరు, మీ సలహానే ఓకే. ఎన్ని రోజులు కావాలి అని అడిగింది జనరల్ మానిక్ షాని. 1 నెల రోజులు పడుతుంది యుద్ధం అన్నారు. 11 రోజుల్లో ముగించేసారు. అదేంటి 1 నెల రోజులు పడుతుంది అన్నావు కదా అంటే, 1 నెల రోజులు పడుద్ది అనుకున్నాను, 11 రోజుల్లో 15 రోజుల్లో అయిపోద్ది అనుకున్నాను, డబుల్ చెప్పాను. 1 నెల రోజుల్లో అవుద్దని 10 రోజుల్లో ముగిస్తే కరెక్ట్, కానీ 10 రోజుల్లో అవుద్దని నెల రోజులు చేస్తే కరెక్ట్ కాదు కదా. అందుకనే 1 నెల రోజులు పడుతుందని చెప్పాను. నాకు తెలుసు 15 రోజుల్లో అయిపోద్దని. ఎంతమంది పాకిస్తాన్ సైనికులు అక్కడ బంగ్లాదేశ్లో 93,000 మంది. మొత్తం ఎంతమంది చుట్టుముట్టారు తెలుసా వాళ్ళని? 3,000 మందితో 93,000 మందిని గెలిచారు. ఓన్లీ 3,000.
సో గ్రేట్. సైకలాజికల్. అది ఇందిరాగాంధీ చేసింది. మీరేం చెప్తారు? ఇప్పుడు మా ఫస్ట్ ఇది జరిగింది కదా బాలాకోట్ మీద మొన్న జరిగింది. ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా. అప్పుడు విమానాలు వెళ్ళాలంటే ఆకాశం మేఘావృతంగా ఉంది అని చెప్పారంట. క్లైమేట్ కండిషన్ మంచిదే కదా, మేఘాల చాటను వెళ్ళి బాంబేస్ వచ్చేయచ్చు కదా మనం అని చెప్పాడు మోడీ. రాడార్లు పనిచేయమంట మేఘాలు ఉంటే రాడార్లు పనిచేయకపోతే విమానాలు ఎట్లా ఎగురుతాయి? ఎగరవు కదా. మేఘాలు ఉంటే వాటికి ఇంకా ఇంకా బాగా పనిచేస్తాయంట. మనకు తెలియదు కానీ, అంటే మీరు ఎయిర్ కంటే కూడా ఎయిర్లో మీకు వాటర్ ఇది ఎక్కువ ఉంటే, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే రాడార్ ఎఫిషియన్సీ పెరుగుతుందంట. ఈవిడ పెద్ద వాళ్ళందరికీ తెలియదు, నేనే పెద్ద మేధావిని, నేను పెద్ద సలహా ఇచ్చాను, మేఘాల చాటు వెళ్ళి బాంబేస్ వచ్చేయండి అని చెప్పాను అని చెప్తాడు. మొన్న పాకిస్తాన్ మీద ఇదైంది కదా, పహల్గాం అయింది కదా. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసే ముందు ఏం చెప్పారంటే, పాకిస్తాన్కి ఫోన్ చేసి మేము మీ మీద దాడి చేస్తాము, సైనిక స్థావరాల మీద దాడి చేయము, కేవలం మీకు ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తాము అని చెప్పాడంట. ఎవరు? మన విదేశాంగ మంత్రి. అంటే ఏంటి? మేము దాడి చేస్తున్నాము, మీరు మా మీద ఎదురు దాడి చేయండి అని. ఏ పిచ్చోడైనా చెప్తాడా? ఏ పిచ్చోడైనా? వీరత్వం ఇది, మేము చేస్తాము అనేసి ఆడి బొంద. దానివల్ల మనకి చాలా ఏమైంది, సింగపూర్లో ఆర్మీ వాళ్ళది అయితే మీరు కొన్ని లాసెస్ జరిగినాయి అంటే, అది లాసెస్ ఎందుకు జరిగినాయి అంటే మా పొలిటికల్ డెసిషన్స్ వల్ల లాసెస్ జరిగినాయి. ఆపరేషన్ సింధూర్లో మేము కొంత నష్టపోయిన మాట వాస్తవమే, కానీ దానికి కారణము పొలిటికల్ డెసిషన్. పొలిటికల్ డెసిషన్ ఏంటి? ఇదే దౌర్భాగ్యం. మేము మీ ముందు దాడి చేయబోతున్నాము అని చేయడం. దానికే కదా ఇప్పుడు ప్రధానిక అభిమాన సంఘాలు వెళ్ళడం కావచ్చు, హిందుత్వం మీద పచ్చి నయవంచన, పచ్చి ద్రోహం అండి. ఏ మతము లేదు, నాట్ ఓన్లీ హిందుత్వం, ఏ మతం అయినా సరే, క్రిస్టియానిటీ కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, అండ్ హిందూయిజం కానివ్వండి, ఏదైనా సరే దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అనే మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళలో క్రియేటివిటీ ఉండదు. అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి ఉండదు. దేశాలు అధోగతి పాలవుతూ ఉంటాయి. ఎక్కడైనా సరే మీరు ఇప్పుడు మన కరోనా వచ్చింది, మన దేశంలో 100 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 100-150 సంవత్సరాలకు వెళ్తే కరోనా వచ్చి అందరూ టపా చనిపోతుంటే ఏం చేసేవారు? పూజలు, పునస్కారాలు, మన జంతు బలులు, మేకపోతులు, దున్నపోతులు బలిచ్చేవాడు. అవునా కదా? ఏదో అమ్మగారికి ఆగ్రహం వచ్చింది చేశారు. ఎవరికి దానికి ఒక మెడిసిన్ ఉంటుంది, అది కనిపెట్టాలి, వ్యాక్సిన్ తీసుకోవాలని ఎవరికి ఆలోచన వచ్చింది కాదు. సో ఈ రోజు అది చేయట్లేదంటే ఏంటి? కొద్దో గొప్ప టెక్నాలజీ, సైన్స్ ఈ కారణం ఈ వైరస్ వల్ల వచ్చింది, దీనికి విరుగుడు ఇది అని ఈరోజు తెలిసింది. కాబట్టి ఇది తెలియకపోతే ఏంటి? అమ్మవారి కోపం వచ్చింది, దేవుడి కోపం వచ్చింది. వీళ్ళందరూ ఈ పూజలు పునస్కారాలు చేసే బాబాలందరూ కోట్లు గడిచేవాళ్ళు. ఓకే, ఇందాక జపాన్ గురించి నేను చెప్పినప్పుడు మీకు చెప్పలేదు అనుకుంటా. జపాన్లో ఏ దేశంలో అయినా సరే కోర్ట్ రూమ్లో జడ్జి సుపీరియర్, అక్కడికి ప్రధాని వచ్చినా ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా సరే నిలబడాల్సిందే, జడ్జి మాత్రమే కూర్చుని ఉంటారు. కానీ జపాన్ దేశంలో కోర్ట్ రూమ్లోకి ఒక టీచర్ వస్తే అందరూ లేచి నిలబడాలి, జడ్జితో సహా. కోర్ట్ రూమ్లోకి టీచర్ వస్తే అక్కడ అధ్యాపకుడికి ఇచ్చే గౌరవం అది. జపాన్లో తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు మొత్తం నడిపించేదే వాళ్ళు. మీ డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా వాళ్ళని తయారు చేసేది వీళ్ళే కాబట్టి అంతటి గౌరవం ఇచ్చే ఇది ఉంది అక్కడ. ఇక్కడ మనకి ఏంటి? బాబాలు, హీరోలకు. ఇప్పుడు ఒక టీచర్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మొత్తం 8 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, రోజుకి 3-4 సబ్జెక్టులు అంటే 3-4 గంటలు నిలబడి టీచ్ చేయాలి విద్యార్థులకి. ఎందుకు? వాళ్ళని ప్రయోజకులు చేయడానికి కోసం. అట్లా జీవితాంతం చేస్తూ ఉండాలి. ఆమె జీవితం ఎంత? ఒకప్పుడైతే బతకలేక బడిపంతులన్న అది ఉండేది. సో ఇప్పుడు ఏదో కొద్దిగా డెవలప్ అయ్యేది, చేంజ్ ఓవర్ వచ్చింది. ఒక ప్రసంగం చేస్తే మన చాగంటి గారు కానీ ఇలా తీసుకుంటున్నారు. టీచర్ నెల జీతంలో కంటే 10 రెట్లు ఒక ప్రసంగం వచ్చేస్తుంది. పిలిచే వాళ్ళని బట్టి వాళ్ళ కాస్ట్. బాబా బాగేశ్వరన్ ఉన్నాడు, వాడికి 250 కోట్లు. అట్లాగే ఇంకో ఆమె ఉంది, ఒక్కొక్క ప్రసంగానికి 3 కోట్లు. ఒక్కొక్క ఇది చెప్తారు, ప్రవచనాలు చెప్పే సభ ఉంటుంది కదా, ఒక్క రోజుకి 3 కోట్లు. ఏంటి? లేనిది ఉందని మభ్య పెట్టడాన్ని.
లేని దేవుడు ఉన్నాడని మభ్యపెట్టడానికి ఈ మన కల్వరి ఆయిల్ అమ్ముతారు. అదే దారుణం లేండి. ఇంకా అన్ని దారుణమే. మంచి హిందువులు హిందూ మతంలో లేవా? హిందూ మతంలో గోమూత్రం తాగడం అంటే కొబ్బరి నూనె తాగమంటున్నాడు, ఇప్పుడు గోమూత్రం తాగమంటున్నాడు కదా. ప్రతి ఒక్క దాంట్లో మూఢత్వాలు ఉన్నాయిలేండి. ఇస్లామిక్ లో ఉన్నాయి, క్రిస్టియన్ లో ఉన్నాయి, నాస్తికత్వం ఈజ్ ఓన్లీ సొల్యూషన్. భారతదేశం బాగుపడాలంటే దయ ఉంచి ఈ కల్వరి తైనాలు, ఇది బాబాల, ఇది ముల్లాల తాయెత్తులు, ఈ బాబాల దగ్గరికి వెళ్ళటాలు ఆపేసేసి పిల్లల్ని చదివించండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్, ఇదే భారతదేశం భవిష్యత్తు. దేశం మీద కనికరం చూపించండి, మీ పిల్లల మీద కనికరం చూపించండి. ఇంకా ఆపండి. గ్రహణాలు వస్తే సాయంత్రం స్నానాలు చేయాల్సిన అవసరం లేదు. రాహుకేతు అనే గ్రహాలు కావు. గుడికి వెళ్తే అడగండి, నవగ్రహాల్లో రాహుకేతు కదా, సౌరమండలంలో ఏంటి అని పూజారిని అడగండి. ఆన్సర్ ఉండదు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మభ్య పెడుతున్నారు. మీ అమాయకత్వాన్ని, మిమ్మల్ని అమాయకత్వం కాదు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ సంభావన కోసం. ప్రతి మతం అంతే. కల్వరి తైలం అంతే, ఈ హిందూ బాబాలు పూజారులైనా అంతే, క్రిస్టియన్ పాస్టర్లైనా అంతే. దయచేసి ఈ అమాయకత్వం నుంచి బయటకు వచ్చి దేవుడు అనేవాడు ఎవరు లేరు. సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ ఏది చెప్తే అదే వేదం. చాలా మంచి విషయాల్ని, అంటే ఇప్పటి జనరేషన్కి తెలియాల్సిన విధానము, అలాగే ఎలా వెళ్తే లైఫ్ ఉంటుంది, మన భారతదేశం డెవలప్ అవుతుంది అన్నది మీ మాటలు చాలా చక్కగా తెలియజేస్తారు. ధన్యవాదాలు శేఖర్ గారు. నమస్తే.